హల్లెలూయా. ఈ శిలువ శక్తి చాలా ఉన్నతమైనది. ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవారంటే కొన్ని ప్రభుత్వాలు పరిచయులు పరిచయన్స్ అన్నమాట, తర్వాత రోమన్స్, కొన్ని ప్రభుత్వాలు ఎవరైనా నేరాలు ఘోరాలు చేసినప్పుడు వాళ్ళకి ఉరి శిక్షలాగా ఈ శిక్ష విధించేవారు. ఇక యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా జన్మించినప్పుడు రోమీయులు యోధా దేశాన్ని తమ వశపరుచుకొని వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. వాళ్ళకి పన్ను కట్టాలి, వాళ్ళ ఆజ్ఞల ప్రకారంగా ప్రజలందరూ యోధా ప్రజలందరూ అనుసరించాలి, జీవించాలి. వారు చట్టానికి వ్యతిరేకంగా చేస్తే వాళ్ళని శిక్షించడం, సిలువ వేయటం, కొరడాలతో కొట్టడం, ఇలాగ అనేక రకాల శిక్షలు వాళ్ళ మీద వేసేవారు. యేసు ప్రభు వారు ఆయన లోకానికి వచ్చిన తర్వాత ఆయన జనన విధానమే మనకు తెలుసు. ఆయన పుట్టినప్పుడే ప్రపంచ జనసంఖ్య వ్రాయబడి ఉంది. మీరు తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయంలో చదువుకోండి. అది రోమా చక్రవర్తిగా కదా, ఔగుస్తు అనేటటువంటి ఆయన జారీ చేశాడు, ఎవరి గ్రామాలకు ఎవరి పల్లెలకు వాళ్ళు వెళ్ళండి, జనాభా లెక్క రాయాలని. ఆ చరిత్రను ఒకసారి తిరగవేస్తే అక్కడ యేసు రాజు యొక్క జననం కనబడుతుంది. అందుకే క్రీస్తు శకం అనేది రోమన్లు ప్రపంచాన్ని తమ వశపరుచుకున్నప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే ప్రస్తావన తీసుకొచ్చారన్నమాట. ఆయన చరిత్రకారుడు, యుగపురుషుడు. ఆయన ఉన్నవాడు కల్పితం కాదు. కథలుగా వ్యక్తులు వ్రాసిన కల్పన కథలు కావు. క్రీస్తు వాస్తవము. దానికి సపోర్టుగా ఈసాహు మహ్షా అని ఈ ఖురాన్లో కూడా వ్రాయబడి ఉంది. ప్రభువారి జననాన్ని గురించి, మరియమ్మ తల్లి పరిశుద్ధతను గురించి అన్నమాట. కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. కల్పిత పురుషుడు కాదు, కల్పిత దేవుడు కాదు యేసు ప్రభుల వారు. ఆయన నిజముగా సర్వమానవాడి కొరకు ఆయన జన్మించినవాడు. ఆయన జననములో ఎందుకు తండ్రి అయిన దేవుడు వాక్యమైనటువంటి దేవుణ్ణి కదా, పోయిన వారంలో కూడా ఉంది, మీరు చూస్తుంటారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించెను. చూసావా, అది తండ్రి అయిన దేవుని వాక్ అన్నమాట. ఆ మాట ఏమైంది? శరీరాన్ని ధరించింది. యోహాను సువార్త 1:14 క్లియర్గా ఉంటుంది. అది ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా, అది చూసారా, యోహాను గారు చెబుతున్నాడు, యేసుప్రభు వారి యొక్క ప్రియ శిష్యుడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. మన మధ్య నివసించింది వాక్యం కదా. ఎందుకు తన వాక్కును దేవుడు శరీరాన్ని ధరింపచేశాడంటే, నాన్న వినండి చక్కగా, ఎందుకు ధరింపచేశాడంటే మానవ విధానం అంతా కూడా తారుమారు అయిపోయింది. దూతల తర్వాత ప్రధాన దూత అతిశయించి ఆ స్థితిని పోగొట్టుకున్న తర్వాత, ఈ దూతలను రత్నాలు ముత్యాలతో నేను నిర్మాణం చేశాను, అలా కాదులే, ఇప్పుడు నా పోలిక నా స్వరూపమందు నరుని చేసి నరులు అనబడే వారితో వారు నా బిడ్డలుగా ఉండి, నేను వారి తండ్రిగా ఉండి, నేను వారితో కలిసిమెలిసి ఒక కుటుంబంగా మేము ఉండాలి కదా. వారు నా మాట వింటారు, నేను వాళ్ళని దీవిస్తాను, ఘనమైన స్థానం ఇస్తాను సృష్టి అంతటి మీదని ఆయన ఆ రీతిగా నిర్ణయించుకొని మానవుని చేశాడు.
కదా. నేలమట్టితో మానవుని చేసి నాసికారంధ్రములో జీవాయువును వదగ నరుడు. ఈ స్థితి అంతా కూడా కలిగి ఉందన్నమాట. కలిగి ఉన్న తర్వాత ఇక అలాగే చక్కగా ఆదామవ్వలు మరి 100 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఆజ్ఞకు లోబడి ఉన్నంత వరకు వాళ్ళ పరిస్థితులన్నీ మహిమకరంగానే ఉన్నాయి. వాళ్ళకి ఆకలి అంటే తెలియదు, శాపం అంటే తెలియదు, రోగం అంటే తెలియదు కదా, వడగాలంటే తెలియదు, ఇది కలుపు అంటే తెలియదు, ముళ్ళంటే తెలియదు, ఈ పిచ్చి మొక్కలు ఏమీ తెలియవు. అన్నీ శ్రేష్టంగా ఉండే చాలా ఆనందదాయకంగా జీవిస్తున్నారు. అయితే ఒకటి వినాలి, మనుషులు మన విషయంలో దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ ఏంటంటే, ఆ ఫ్రీడమ్ ఏంటంటే మనకు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? తప్పు చేయటానికి కాదు కదా. ప్రతి శోధనను త్రోసివేసి కదా, ప్రతి వ్యతిరేకతను, దైవాజ్ఞకు వ్యతిరేకమైన మాటలను గెంటివేసి దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలి అని, పాపం చేయటానికి కాదు. వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అంటే దీనికి కూడా ఒక నియమం ఉంది. ఉదాహరణకి ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో అక్కడ యెహోవా దేవుని దగ్గరికి సైతానుగాడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం సాతానా ఎక్కడి నుంచి వస్తున్నావంటే, నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూ నీ దగ్గరికి వచ్చానంటే, సరే ఓకే మంచిదే, కానీ భూలోకంలో నా భక్తుడైనటువంటి యోబుని గురించి ఎప్పుడైనా విచారణ చేసావన్నప్పుడు వాడేమంటాడు చూడు నాన్న, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. చూసారా, ఆయన గురించి చక్కటి సాక్ష్యం దేవుడు ఇస్తుంటే, ఇప్పుడు చూడండి, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని అడుగగా అపవాది, నన్ను అందరూ వినాలి ఇది మీరు, అపవాది ఇప్పుడు నన్ను ఒక్క నిమిషం, అపవాది దేవుడితో ఏమంటున్నాడంటే, అపవాది అంటున్నాడు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా. చూసారు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏందో యోబుని తెగ పొగుడుతున్నావు. ఆయన ఊరకనే నీ మీద నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఏంది? నువ్వేం చేసావు? అతను కలిగిన సమస్తం చుట్టూ కంచి వేశావు. నేను నా బ్యాచ్ని పంపించాను, నా సైన్యాన్ని, మా దెయ్యాలను పంపించాను. ఎక్కడా లోపలికి వెళదామంటే నువ్వేమో చుట్టూ కంచేసావు, నువ్వు దూతలను కావలి ఉంచావు. అందుకని మేమేం చేయలేక తిరిగి వచ్చేసాం. రెండోది ఏం చేసావు? నువ్వు అతని చేతి పనిని దీవించావు. కాబట్టి ఆ దేశంలోనే ఏమైపోయాడు? తన ఆస్తి బహుగా విస్తరించి ధనవంతుడు అయిపోయాడు. ఇంకేముంది? మంచి సెక్యూరిటీ ఉంది, మంచిగా ధనం ఉంది, హాయిగా తింటున్నాడు, త్రాగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడని ఇప్పుడు చూడండి. ఇది ఇప్పుడు ఆయనను నీవు అది ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ చేతిని చాపి అతనికి కలిగిన సమస్తమును, కలిగిన సమస్తాన్ని మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి, అది నీ ముఖం ఎదుటే దూషించి నిన్ను విడిచిపో. ఇది భక్తుడు సరైన భక్తుడా కాదా అని పరిశోధన ఇదే.
దీనికి కూడా దేవుడు స్వేచ్ఛను ఇచ్చేశాడు. అది ఇప్పుడు వినండి, కొందరు బిడ్డలు కొన్ని సమస్యల్లో ఇబ్బందులు ఉన్నారు. మీరు నానా ఇవి మీకు కలుగుతున్న పరిశోధనలు ఏవు భక్తునికి కలుగుతున్నట్లు అది గుర్తెరగాలి. మీరు పరిశోధనలు ఈ పరీక్షను మీరు తాళుకోవాలి, నిలబడాలి. ఎన్ని కష్టమైనా నష్టమైనా కూడా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అనే స్థితికి రావాలి. భక్తులు ఇది గమనించాలి. అంతేగాని అన్ని కలిసి వచ్చితేనే దేవుడు, అన్ని బాగా జరుగుతాయని ప్రార్థనలకు రావడం అనేది అది సరైన భక్తి కాదు. శ్రమలైనా, నిందలైనా, అవమానములైనా ఏమైనా ప్రభువుని మనం హత్తుకొని ఉండాలి. ఇది భక్తి అంటే. అంతేగాని అన్నీ బాగొస్తేనేమో భక్తి, అన్నీ కలిసి వస్తేనేమో భక్తి, ఏమండి అన్నీ అనుకున్నాయని దేవుడు ఇస్తేనే దేవుడు అన్నట్లుగా ఉంటే అది భక్తి కాదు. అలాంటాడు ఎగ్జామ్స్లో నిలబడలేదు, ఎగ్జామ్స్ రాయలేడు. రేపటి నుంచి 10th వాళ్ళు ఎగ్జామ్స్ ఎందుకంటే వీడు ఎంతవరకు చదివాడు ఈ సంవత్సర కాలం అంతా, దానికి సరైనటువంటి వాళ్ళు ఇస్తున్న ప్రశ్నలకు సమాధానము వ్రాస్తేనే కనుక ఈ క్లాసులోనే వీడు ఉన్నతంగా ఉన్నాడు కాబట్టి వీడిని పై తరగతికి పంపటానికి వీడు అర్హుడు. అది అలాగే భక్తి విషయంలో కూడా విశ్వాస పరీక్ష. చిన్న శ్రమలోనే మనం నమ్మకంగా ఉంటే దేవుడు ఉన్నతమైన ఘనతను స్థితిని మనకు సొంతం చేస్తాడు. ఇలా వదిలేస్తాడు స్వేచ్ఛగా దేవుడు. అంతేగాని నేనున్నాను అన్నట్లుగా యుద్ధం చేయడు, మన చేత యుద్ధం చేయిస్తాడు. అది పోరాటం, పరీక్ష అన్నమాట. ఇలాగ స్వేచ్ఛగా వదిలేస్తాడు ఇక్కడ ఆదామవలను కూడా. వదిలేసిన తర్వాత ఏమైపోయిందంటే వెయిట్ చేస్తున్నాడు సైతానుగాడు సర్పంలో ప్రవేశించేశాడు. ఇక వాడన్నీ మొదలుపెట్టాడు. ఇక వాడిని ఎట్టపడేయాలో అవ్వమ్మని మొదలుపెట్టేశాడు. ఆమెమో ఇదిగో ఈ తోట మధ్యలో మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదంది, ముట్టకూడదని ఇంకోటి కలిపింది. ఏదో రీతిగా ఆమెను పడేశాడు. లేదు మీరు తింటే మీ కళ్ళు తెరవబడితే దేవతలాగా అయిపోతారు, గొప్పోళ్ళు అయిపోతారని. చూసారా? ఇది ఇప్పుడు వరకు దైవాజ్ఞకు లోబడి చల్లగా బ్రతుకుతూ ఆనందదాయకంగా ఉంటా ఉన్నారు కదా. అసలు ఇంతకంటే మించిన ఆనందం ఏంటి మాకు? ఇప్పుడు మొత్తానికి వనమంతా మా చేతికి ఇచ్చాడు, జంతువులు పక్షులన్నీ మాకు లోబడుతున్నాయి, నేను రాణిగా ఉన్నాను, మా వారు రాజు అనేటటువంటి ఆలోచన రాలా. సర్పం ముక్కు తెలియంది ఎరగంది వచ్చేసి చెప్పగానే దాని సర్పపు మాటకు లోబడి దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించారు. చూసారు ఏమైపోయిందో? ఇది ఇలాంటి శోధనలు, పరిశోధనలు, పరీక్షలు అనబడేటటువంటి విశ్వాసులైన మనకు వస్తాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి. కానీ అదేదైనా సరే వాక్యానికి వ్యతిరేకమైనదైనప్పుడు యేసు రక్తమే జయం. వాటిని దూరం చేసుకోవాలి. దూరం చేయాలి. ఇలా వదిలేస్తున్నాడు దేవుడు స్వేచ్ఛగా. నువ్వేంటో, నీ ప్రభావం ఏంటో, నీలో ఉన్న దైవశక్తి ఏంటో నువ్వు నిరూపించుకోవాలి. నీ విశ్వాసంతో, నీ జాగ్రత్తతో, లేక మన పరిశుద్ధతతో మనం నిరూపించుకోవాలి. అది భక్తి జీవితం అంటే. అలాగ స్వేచ్ఛగా వదిలేస్తే ఆదామవలను ఆ స్వేచ్ఛను దేవునిలో బ్రతకటానికి, దైవాజ్ఞకు లోబడటానికి ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకున్న తర్వాత ఆజ్ఞను ఉల్లంఘించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అక్కడి నుంచి మొదలైంది యుద్ధం. అది ఆదికాండం 3వ అధ్యాయం నుండి మొదలైనటువంటి పాపం, ఆరంభమైన పాపం, మొదలైన యుద్ధం.
ఇటు ఆత్మీయతకును ఇటు సాతానికిని. చూడండి, దైవ నియమానికి సాతాను నియమానికి ఇక్కడ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ఆరంభమైన తర్వాత జరిగినది ఏమిటంటే అక్కడే క్లారిటీ ఇచ్చాడు యెహోవా దేవుడు. తన కుమారుడైన వాక్కైన వారిని ఈ లోకానికి పంపించడానికి ఆ వాక్కు తీయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. 3వ అధ్యాయం ఎన్ని వచ్చిందానా? 3:15 ఆదికాండం. నాన్న చూసుకోండి అందరూ. రిఫరెన్సులు చాలా ముఖ్యం. మీరు ఒకటి వినండి. నేను కానీ ఇంకెవరైనా చెప్తే కట్టు కథలు, పిట్ట కథలు, ఈ కల్పన కథలు వాటిని వినగాకండి. వాక్యం లేకుండా, ఆధారం లేకుండా దేన్ని మనం నమ్మకూడదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇప్పుడు వాక్యం విని వాక్య ప్రకారంగా బ్రతకటానికి ప్రజలు ఇష్టపడలేదు. ఎక్కడ ఎవరికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో, ఎక్కడ లక్షల మంది గుంపులు వస్తున్నారో, ఎక్కడ కోట్ల ఆస్తులు ఉన్నాయో, ఎక్కడ సూటు బూట్లు ఉన్నాయో, ఈ ఘనత వాటి కొరకు పరిగెత్తుతున్నారు. అక్కడ వాక్యం ఉన్నా లేకపోయినా కొంతమంది ఏమో వెళ్ళిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు, కొంతమంది ఏమో ఉప్పులు పప్పులు అన్నీ ఇస్తున్నారు. ఇది కాదు కదా. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. మనం ఎందుకు వెళ్ళేది? ప్రార్థనలకి, హోటల్కి తినడానికి వెళ్తాం, మందిరాలకి వాక్యం వినటానికి వెళ్ళాలి. అంతేగాని అక్కడ భోజనాలు పెడుతున్నారా, అక్కడికి వెళ్దాంలే ఫ్యామిలీని అంత తిని రావచ్చు అనేది అక్కడ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. ప్రయాసపడైనా కష్టపడైనా మనం వెళ్ళి దేవుని వాక్యం విని ఆత్మీయతలో పోషించబడాలి. వాక్యము విధానము అసలు ఏంటి, అసలు బైబిల్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇదంతా ఈ ప్రయాస అంతా? యేసుప్రభు దేవుడు పుట్టడం ఏంటి, రక్తం కార్చడం ఏంటి, మరణించడం ఏంటి, ఈ సువార్త వివరాలు తెలుసుకోవాలి. నేనైతే చెప్తున్నాను, నా బిడ్డల్ని వాక్యంలోనే పెంచుతాను, సత్యవాక్యంలోనే సరిగా పెంచుతాను. మీరు రావాలి, ఇవ్వాలి, ఏదో చేయాలని కాదు, మీరు వినాలి అని నా సిద్ధాంతం. అది నేను చెప్తున్నాగా. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, వాక్యానికి ఎవరు కట్టుబడి జీవిస్తారో వాళ్ళు ఉన్నతమైన వక్తలుగా దేవుడు తీరుస్తాడు. అది నా నిరీక్షణ, నా ప్రయాస వ్యర్థం కాదు. నేను నేర్చుకుంది కూడా గొప్ప అపోస్తలులు, శ్రమానుభూతి ప్రత్యక్షత కలిగిన దైవజనుల పాదాల దగ్గర విషయాలు నేను నేర్చుకున్నాను. ఏదో ఇంక అయిపోయింది కదా, కొద్దిగా ట్రైనింగ్ అయ్యి 4 వాక్యాలు నేర్చుకొని బోధిస్తామని రాలా. లేకపోతే ఎవరో పెద్ద ఆయన పేరు చెప్పుకొని నేను సంఘాలు కట్టుకోవాలా. కొంతమంది ఇప్పుడు ఉన్నారు, ఆయన పేరు ఈయన పేరు చెప్పుకొని మందిరాలు కట్టుకుంటే ఆయన పేరు చెప్తే జనాలు వస్తారు. నేను యేసయ్య నామం పేరటే వచ్చా. ఆయన సువార్త చెప్పే బ్రతుకుతున్నాను, బ్రతికిస్తున్నాను వాక్యం ద్వారా ప్రజలను. ఇది గుర్తెరగాలి. చాలామందికి తెలియట్లా, గుంపును చూస్తున్నారు కానీ ఏమండి సత్యవాక్యాన్ని పరిశీలన చేసుకోవడంలా. ఈ 3వ అధ్యాయం నేను తీయమన్నాను, వచ్చిన కూడా చదివేశాడు మహేష్. ఇక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు సిలువను టచ్ చేయడానికి మాటలు నేను చెబుతున్నాను. ఏమంటాడు నాన్న దేవుడు? నీ సంతానానికి ఆమె సంతానమునకును ఏం కలుగుతుందట? వైరం. ఎప్పుడు కూడా పోరాటము, యుద్ధము, వైరము కలుగా చేసేదనా. అది చూడండి, ఆ స్త్రీ సంతతి ఎక్కడ కొడుతుందట? సర్పానికి తల మీద, తలకు చెత కొడుతుంది అనమాట. నీవు దానిని ఎక్కడ? అది క్లియర్గా చదువున్నాను అక్కడ. అది మడిమ, అది ఆ క్లారిటీ రావాలి. ఎట్ట పడతాట చదవకూడదు. దేని మీద? మడిమ కదా. మడిమ అంటే కాలు దగ్గర కబడ్డీ ఆడేటప్పుడు దాన్ని పట్టుకుంటారు పడేయటానికి. అది నిన్ను ఎక్కడ? నీవు ఆమెను మడిమ మీద క్లియర్ చదవండి. మడిమ మీద కొట్టుదు అని చెప్పాను.
ఇది వైరం ఇక్కడ ఆరంభమైంది. ఇది చాలా మర్మముతో కూడింది. ఒకటి, ఇది ఆత్మీయులకు తప్ప ఆచారంలో బ్రతుకుతున్న క్రైస్తవులకి అర్థం కాదు, లోకానుసారంగా జీవిస్తున్నటువంటి అన్యులకి అర్థం కాదు. కొంతమంది మనవాళ్ళు వాక్య వ్యతిరేకులతో బైబిల్ అంటేనే యేసయ్య అంటే ఇష్టం లేని వాళ్ళతో డిబేట్ చేస్తారు. నేను అంటాను, అసలు వాళ్ళకి తెలియదు. కామర్లోడికి లోకం అంతా పచ్చగానే కనపడింది. వాళ్ళు అక్కడ కూర్చుంది ఎందుకంటే దైవదూషణ చేయడానికి, దాన్ని వ్యతిరేకించడానికి, ఆ రూపు లేదని దాన్ని కొట్టివేయటానికి వాళ్ళు కూర్చున్నారు. కానీ నువ్వు చెప్తే మనం అంగీకరించి వాళ్ళు యేసయ్యను అంగీకరించి రక్షించబడటానికి కూర్చోలేదు. అది అందుకని అన్నమాట. వాళ్ళతో వేస్ట్. కుక్క జోలికి పోయి చక్కదనాన్ని పోగొట్టుకున్నట్లు వాళ్ళకు దూరంగా ఉండాలి. అందుకంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసుకులు కూర్చుంటు చోటున కూర్చోకూడదు. వాళ్ళ చోట నాకు ఇష్టం లేదు. దేవుని వాక్య విధానం అది అందరికీ, ఆ ప్రత్యక్షత అందరికి రాదు. ఇక్కడ నుంచి ఈ యుద్ధం ఇక్కడ ఆరంభమవుతుందని యెహోవా దేవుడు ముందుగానే తెలియచేశాడు. ఇది ఆరంభమైంది. ఇది తండ్రి అయిన దేవుని యొక్క ప్రవచనం ముందుగానే తెలియచేశాడు. ఇప్పుడు ఏమవ్వాలి? ఈ సంఘటన జరగాలి. జరిగితేనే ఈయన దేవుడు, ఆయన చెప్పాడు కనుకనే ఇది నెరవేర్చబడింది అని సాతానుగాడు కూడా తెలియబడుతుంది. మనుషులు కూడా ఇది చక్కగా తెలియబడుతుంది. కనుక ఇది ఎక్కడ ఆరంభమైందంటే ఇక వరుసగా దీన్ని స్థిరపరచడానికి దేవుడు యెషయా ప్రవక్తను, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోను, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోను ఇక మళ్ళీ ప్రవక్తలను తన ఆత్మతో అభిషేకించి, ఇదిగో ఇలాగున నా ప్రియకుమారుడు శ్రమను అనుభవిస్తాడు, ఆయన పొందిన దెబ్బల వలన మనుషులకు స్వస్థత కలుగుతుంది, అందరు పాపం నిమిత్తం ఆయనే ఒక నేరస్తుడుగా పాపిగా నిలబడి శిక్షను అనుభవించాడు, మన అపరాధముల శిక్షలు ఆయన మీద వేయబడినాయి, ఆయనే ఇలాగున ఒక దిక్కుదశ లేనటువంటి వానిగా నేరస్తుల మధ్యలో ఆయన శ్రమను, నిందను, మరణాన్ని అనుభవించాడు కదా. ధనవంతుని సమాధిలో అతను పెట్టారంటే ఆయన ఉన్నాడుగా. అరిమత్తయ్య, యేసోబు అనేటటువంటి సమాధులు ఆయన పెట్టారు. ఇవన్నీ కూడా క్లారిటీ చక్కగా క్లియర్గా ఇవ్వబడింది. వినండి, ఇవి జరగకపోతే యేసు ప్రభు వారు శిలువ త్యాగం అనేబడేటటువంటిది, శిలువ మరణ పునరుద్ధానం అనేది జరగకపోతే ఈ బైబిల్ విషయంలో అసలు శిలువ అంటేనే క్రైస్తవ విశ్వాసానికి అది మూలం, చిహ్నం. శిలువ అనేది లేకపోతే బైబిల్కి క్లైమాక్స్ లేదు, ముగింపు లేదన్నమాట. వినండి, అందరు చూడండి, ఈ శిలువ మరణ పునరుద్ధానం అనేది లేకపోతే బైబిల్కు అర్థం ఏమి ఉండదు, ముగింపు లేదు, క్లైమాక్స్ లేదు, పరిష్కారం లేదు. దీని ద్వారా ఏమి జరిగిందంటే సర్వమానవాళి యొక్క పాప విమోచన కొరకు, పరిశుద్ధత కొరకు కదా, ఇక్కడ గ్రంథంలో వ్రాయబడట్టుగా రక్తము చిందింపనిదే పాపక్షమాపణ కలగనేరదు అన్నట్లుగా, అలాగే కొన్ని గ్రంథాల్లో వ్రాయబడ్డట్టుగా కదగా సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై కదా ఒక పరిశుద్ధుడు యాగ పశువుగా, ఒక మహాపురుషుడు యాగ పశువుగా అర్పించబడాలి. ఆయన చిందించినటువంటి రక్తం వలన సర్వమానవాళి యొక్క పాపం పడుతుంది. ఆ గ్రంథాలేమో దాని పరిష్కారమేమో వారి గ్రంథంలో వ్రాయబడిన రీతిగా ఎవరు ప్రత్యక్షమయ్యేవారు మనకు తెలియదు. కానీ మనకు బైబిల్లో వ్రాయబడిన రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు ప్రవచించిన రీతిగా తన ప్రియ కుమారుడు, వాక్యమైన దేవుడు
లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన ఆయనే తన తండ్రి ఏదే భారము బాధ్యత ఆయన మీద పెట్టాడో గెత్సేమనే వనంలో కూడా, వాళ్ళందరిని కంట్రోల్ చేయండి, గెత్సేమనే వనంలో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ శ్రమల పాత్ర ఆయన ఎదుట నిలిచి ఉండగా, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని వెంటనే ఏమంటాడమ్మా మత్తయి 26లో, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ చిత్తమే సిద్ధించును గాక. చూసారా, ఆయన ప్రణాళిక జరగాలి, ఇక్కడ ఆయన ప్రవచనం నెరవేర్చబడాలి. శరీరంలో ఉన్న కుమారుడు, శరీరాన్ని ధరించిన వాక్యం, ఈ శరీర స్వభావం వచ్చి అమ్మో ఈ శ్రమ నేను ఎక్కడ తట్టుకుంటాను అన్నట్లుగా ఉండకూడదు. కనుకనే వెంటనే తండ్రి ప్రణాళిక, చిత్తం గుర్తుకొచ్చేసి నీ చిత్తమే సిద్ధించును కాక రెడీ అయిపోయాడు. ఇంకంతే, ప్రాణం ఇవ్వడానికి, రక్తం ఇవ్వడానికి సిద్ధమైపోయాడు యేసు ప్రభువుల వారు. అంతకుముందు నుంచే తన శిలువ, శ్రమ, మరణ, పునరుత్థానాన్ని గురించి తన భక్తులెల్లరికీ తెలియజేశాడు. అప్పుడేమైపోయారు? 72 మంది శిష్యులు ఉంటే 12 మంది అయ్యారు. వారిలో ఒకడు 30 వెండి నాణ్యాలకి గురువును అమ్మడానికి సిద్ధమైపోయాడు కదా. వేల మంది రొట్టెలు, చేపలు తిన్న వాళ్ళందరూ పారిపోయారు. అర్థమవుతుందా? ఇప్పుడు గుంపులను చూసి మీరు భ్రమపడగాకండి. ఒక శ్రమ గడి వచ్చినప్పుడు ఆ మందిరాల్లో ఈ గుంపులు లక్షల మంది కనబడరు. అమ్మో ప్రార్థనకి వెళ్తే జైల్లో వేస్తారంట, కొడతారంట, అది చేస్తారంట, మన శాలరీ కట్ అయిపోద్దంట, మనకు రేషన్ రాదంట అనే టైం ఒకటి వస్తుంది. ఆ టైంలో ఈ లక్షల గుంపులు ఉండరు, అక్కడ ఎవరు ఉండరు. శ్రమ కదా. అప్పుడైతేనేమో భోజనాలు పెడుతున్నారు, ఇప్పుడైతే వచ్చే వాళ్ళకి భోజనాలు లేకుండా చేస్తున్నారని పారిపోతారు. ఇది అలాగూ రాబోయే దినాల్లో జరుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభువారు రొట్టెలు పెట్టినప్పుడు, రోగాలు తగ్గించినప్పుడు, వాళ్ళకి అన్ని విధాలుగా సౌఖ్యాలు కలిగించినప్పుడు గుంపులకు వచ్చారు. ఒక ఇంట్లో అట్ట వెళ్తేనే ఇల్లు నిండిపోయేది పూర్తిగా. పై పెంకులు తీసి అక్కడ రోగులు వేసేవాళ్ళు. అలా జరిగేది. ఇక్కడ శ్రమ దగ్గరికి వచ్చేలేక అందరూ మాయమైపోయారు. శిష్యుడు కూడా గల్లంతైపోయారు. ఇది క్లైమాక్స్ ముగింపు అన్నమాట. ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగితేనే బైబిల్కి ఒక విలువ, పరిష్కారం మానవ జాతికి ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ దొరుకుతుంది. అది అసలుది. ఇదేమీ లేకపోతే మానవ జీవితానికి ఒక పరిశుద్ధత, ఒక ఘనత, పరలోక భాగ్యం దొరకదు. అప్పుడు ఒక పాట ఉండేది, సిలువ చెంత చేరిన. అమ్మగారు కొద్దిగా హెల్ప్ చేయాలి. కలుషములను కడిగేయున్ సిలువ చెంత నాడు, కలుషములను కడిగివేయు పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తులను చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు కొండలాంటి బండలాంటి మొండి హృదయము కరిగించు, కొండలాంటి బండలాంటి మొండి హృదయం కరిగించు, పండియున్న
నా పాపులనైనా పండియున్నా పాపులనైనా విలచుచుండే పరము చేరా విలచుచుండే పరము చేరా సిలువ చెంతా చేరిన నాడు కలుషములను కడిగి వేయు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇది సిలువ విలువ. ఈ చాలామంది ఈ విధానాన్ని తృణీకరిస్తారు. నేనెందుకు లెంట్ డేస్ అయినా నేను విమర్శించను చేస్తున్న వాళ్ళని. వాళ్ళు ఎవరైనా, బ్యాప్టిస్ట్ వారైనా, లూథరన్స్ అయినా, ఆర్సీఎం అయినా, ఎవరైనా సరే, మనం సిలువను కూర్చి వాళ్ళు ధ్యానం చేస్తుంటే ఇది ఆచారము, ఇది తగదని ఎందుకు అనాలి? ఆచారంగా వాళ్ళు వాడుకొని మనకెందుకు? మనం ఒకసారి సిలువ చెంతకు వెళ్ళిపోదాం. ఆ మగ్దలేని మరియా, ప్రియ శిష్యుడైన యోహోను, మరియమ్మ తల్లిలాగా అక్కడికి వెళ్ళిపోదామండి, ఏడుద్దామండి, ఏడుద్దాం. యోహోను గారికేమో మర్మాలు తెలియజేశాడు, ప్రకటన గ్రంథం ఆయన చేత రాయించేశాడు ఏకంగా. తల్లికేమో నువ్వు దిక్కులేని దానివి కాదమ్మా, ఇదిగో యోహోను చూసుకో అన్నాడు. ఆ ఇద్దరిలో ఒక ఆయనకేమో మర్మాలు రాసే అభిషేకాన్ని ఇచ్చాడు, తల్లిని చూసుకునే ఆ యోగ్యతనిచ్చాడు, తల్లికేమో ఆశ్రయాన్ని కల్పించాడు. నేను పోయిన వారం కూడా మీరు చూశారు లేదో, విన్నారు లేదో చెప్పాను. అద్భుతం ఏంటంటే, ఏ రోమన్లు తన ప్రియ కుమారుణ్ణి తల్లి ఎదుటే సిలువేశారో ఆ తల్లినే రోమన్ క్యాథలిక్ అతడికి దేవతగా చేశారా, చేయలేదా? అది అంటున్నాడు. ఏంది పెద్దనాడు, భలే మా సూత్రం మర్మం చెప్పావు. అవునయ్యా, ఏ రోమన్ వారు కళ్ళ ఎదుటనే కుమారుని కదా చిత్రహింసలు పాలు చేశారో, ఒక అనాదిగా నిలబడి ఉందో తల్లి, ఆ రోమన్ క్యాథలికే ఆమెను దేవతను చేశారు కదా. ఏ రోమన్ క్రైస్తవాన్ని హింసించారో తర్వాత ఆ రోమన్సే ప్రపంచమంతా క్రైస్తవ్యం వ్యాపించేటట్టు చేశారు. అది దైవశక్తి. చప్పట్లు కొడదాం. దైవశక్తి అలాంటిది. నువ్వేం భయపడొద్దు. నీ తండ్రినే హింసించి ప్రపంచానికి ఘనంగా చేశారు, హింసించబడిన. ఇవాళ నువ్వు ప్రభు నిమిత్తం కష్టాలు, హింసలు, బాధలు అనుభవిస్తున్నా, ఒకవేళ కొద్దిమంది నిన్ను తక్కువగా అంచనా వేసిన ఒకరోజు రాబోతుంది, ఎవరు నిన్ను వెలేశారో, దూరం చేశారో వారికి నీవే ఆశ్రయం అవుతావు, ఆదరణ అవుతావు. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన కొరకు మనం బ్రతకాలి. తండ్రి కొరకు కుమారుడు ఎలాగ బ్రతికాడు, కష్టమైన శ్రమైన ప్రభు కొరకు జీవించడము మనం నేర్చుకోవాలి. దైవ సన్నిధి, ప్రార్థనను దూరం అవడం నేర్చుకుంటాం. అది దరిద్రం. కష్టమైన నష్టమైన ఆయన పాదాల దగ్గర, అయ్యా నేను నిన్ను విడువను ఎన్నడూ, నేను ఎడబాయనయ్యా, నువ్వు కాదు నేను నిన్ను ఎడబాయనంటే ఆయన మనల్ని హత్తుకుంటాడు. ఈ పట్టు కావాలి. సిలువలో ఈ విధమైనటువంటి సమానుభూతిని ఆయన కలిగి ఉన్నాడు. ఆయన ఆ సిలువ మరణ శ్రమ విధానంలోనే చాలామంది హృదయాలు కదిలించేశాడు కదా. ఒకటి నాన్న వినండి, ఒకటి కుడివైపున్న దొంగ మారిపోయాడా? తండ్రి నీవయ్యా ప్రభువా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ పోయిన వారం కూడా చెప్పా, నేడు నీవు నాతో కూడా కదా. అసలు పరదేశం ఏంటో, పరలోకం ఏంటో అక్కడే తెలియజేశాడా. రెండవది లూకాసు వార్త 23వ అధ్యాయము 46 ఎన్నో ఉంటుంది చూడండి నాన్న. అక్కడ శతాధిపతి, ఆ సైన్యాధిపతి అతడు చూడండి, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా
అదే శతాధిపతి కనులారా. ఆయన ఏ శతాధిపతి? రోమా శతాధిపతి. సైనికులపై శతాధిపతి. ఏ రోమన్స్ సిలువ వేస్తున్నారో కదా, అదంతా కూడా ఈయనకే అప్పగిచ్చేసారు. సైనికులను తీసుకెళ్ళి ఓ శతాధిపతి ఈ యేసును సిలువ వేయి, కొరడాలతో కొట్టించు, ముళ్ళ కిరీటం ధరింపచేయని. ఏ శతాధిపతి ముళ్ళ కిరీటమును సిలువలో ఆయన వేలాడదీసి కొరడాలతో కొట్టి కదా, ఆయన డ్యూటీ ఆయన నిర్వహిస్తున్నాడు అన్నమాట. పాపం ఆ డ్యూటీ విధి నిర్వహిస్తున్నటువంటి గడియలో ప్రభువారిలో ఉన్నటువంటి దైవత్వం, శక్తి ఇవన్నీ చూస్తున్నాడు. ఈయన ఈ శిలువ శ్రమలు, కొరడా దెబ్బలు, రక్తం చిందించడం, ఈ శిక్షంతా అనుభవిస్తున్నటువంటిది ఆయన చేసిన తప్పిదం కొరకు కాదు. ఆయన చేసిన నేరాలు, ఘోరాలు ఏమీ లేవు. ఆయన ఏ పాపం చేయలేదని ఒక దొంగ అన్నట్లుగా కదా, ఈ శతాధిపతికి కూడా, ఈ సైన్యాధిపతికి కూడా ప్రభువారిలో ఏ లోపం, దోషం కనపట్ల. జరిగినదంతయు చూచి ఈ మనుషుడు ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని. చూసావా ఎంత క్లియర్గా ఉందో? ఈ మనుషుడు దొంగ కాదు, నేరస్తుడు కాదు, ద్రోహి కాదు, పాపి కాదు. ఈ మనుష్యుడు ఏమై ఉన్నాడటండి? నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచాను. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రాలు. దేవుని ఏం చేశాడు? మహిమ పరిచాడు. ఈయన ఏ నేరం చేయలేదు, పాపి కాదు. ఈయన ఎవరట? నీతిమంతుడు. చెప్పండి అందరు, ఎవరట? నీతిమంతుడు. అది అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ప్రభువారు ఎందుకు వచ్చారో, సిలువ విలువేంటో, సిలువ ఎక్కటానికి కారణం ఏంటో ఆ దొంగకి తెలియజేశాడు, శతాధిపతికి తెలియచేశాడు. అర్థమవుతుందా? కొన్ని ఉన్నాయి, అంటే వాక్యంలో లేవు కాబట్టి నేను వాటిని మీకు అంత వివరంగా చెప్పడం లేదు కాబట్టి ఊరక వాళ్ళ ఉద్దేశాలు చెప్తా ఉన్నాను. నడిపించు నానావా అని పాట రాసిన మాసిలమణి గారు, ప్రభువారు పుట్టినప్పుడు జ్ఞానులు 3 కాదు ఇంకా ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడు పుట్టాడో వీళ్ళు ఎలాగూ రీసెర్చ్ చేస్తూ జ్ఞానులు బయలుదేరారు. ఈయన కూడా బయలుదేరాడంట. బయలుదేరినప్పుడు ఈయన కూడా కొన్ని బహుమానాలు, కొంత ధనాన్ని ప్రయాణానికి అవసరం కాబట్టి తీసుకొని వస్తున్నాడు. ఆ సమయంలో కొంతమంది పేదలు కనిపించారు, ఆ కానుకలు వాళ్ళకి ఇచ్చేసాడు. కొంతమంది మరి ఆకలితో బాధపడుతున్న వాళ్ళు కనిపించారు, కొంతమందికి విధవరాళ్ళు కనిపించారు, కొంతమంది కష్టాల్లో, నష్టాల్లో, రోగాలతో ఉన్నవాళ్ళు కనిపించారు. అందరికీ దాన ధర్మాలు చేస్తూ చివరికి ప్రయాణం చిన్నగా సాగిపోతుండగా ఆయన వచ్చేసరికి 33.5 సంవత్సరాలు పట్టిందంట. కరెక్ట్గా అంటే మరి అది కల్పితమైన, ఇందులో ఒక మోరల్ ఒకటి ఉందని చెప్తున్నా నేను కదా. ప్రభువుని చూడటానికి, చేరడానికి తనకున్నదంతా సమస్తం త్యాగం చేసి సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకొని అలాగూ ఆయన అనుకున్నది చివరిలోనైనా సాధించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ సిలువలో ప్రభు వేలాడుతూ, తండ్రి నా ఆత్మను నీ చేతికి సమాప్తమైనప్పుడు ఈయన పని కూడా చూడటం సమాప్తం అయింది. మరొకసారి చప్పట్లు కొడదాం. ఇలా కొన్ని ఉన్నాయి. ఇలాగ మనం చెప్పుకొని అది ఏదైనా సంతోషించటంలో తప్పులేదు, కానీ అది ఏదైనా ఒక నీతిని మనకు తెలియచేస్తుంది, ఒక గురిని మనకు కలుగు చేస్తుంది కదా. ఎంతకాలం వాళ్ళు ప్రయాణం చేశారు ప్రభువుని చూడటానికి ఆయన. మరి మన విశ్వాస జీవితంలో మనం రక్షించబడి 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు అయిందా, 3 అయిందా, 10 అయిందా, 20 అయిందా? అసలు మన ప్రయాణం ఎంత పట్టుకుంది? మధ్యలో బ్రేక్ అయిపోయిందా? ఈ కష్టం వచ్చింది, నేను ఎందుకు వెళ్ళాలి ప్రార్థనకు ఆపేస్తున్నావా?
వాళ్ళు అట్ట అన్నారని ఆపేస్తున్నావా? ఇది ఇటు జరిగిందని ఆపేస్తున్నావా? అలాగా ఆపకూడదు. మన తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసకర్త కొనసాగించు. యేసు వైపు చూస్తూనే, సిలువ వైపు చూస్తూనే మనం ముందుకు వెళ్ళాలి. ఇది మనకు ఈ కథ నేర్పిస్తుంది. ఇది ఇతిహాసమే కానీ, కల్పితమే కానీ, వాస్తవమే కానీ అయినా మనం ఇది చేయాలి. చివరి గడియల్లో ఆయన మహిమపరిచాడంట నానా. కాబట్టి సిలువ విషయంలో, సిలువ అనే మాట రాగానే మనకు యేసయ్య ప్రేమ జ్ఞాపకానికి రావాలి. అది జ్ఞాపకానికి వచ్చినప్పుడే, మనం నిజంగా దాని విలువ తెలిసినప్పుడే మనము సిలువ అనేటటువంటిది ఒక నిత్యం లాంటిది. యాకోబుకి ఎలాగూ ఒక దర్శనం కలిగింది నానా, ఒక దర్శనం కలిగింది. అది మీరు తర్వాత చదువుకోండి. ఆదికాండ 28వ అధ్యాయం తర్వాత చదువుకోండి. భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆ పై నుండి దేవుని స్వరము వినబడింది. అర్థమవుతుందా? కనుక సిలువ అనేటటువంటిది అలాంటిది. ఆ నిచ్చెనే మన ప్రభువైన యేసు క్రీస్తు కదా. ఆ నిచ్చెనే ఆయన బలియాగమైనటువంటి సిలువ. ఆ నిచ్చెనేది. ఈ సిలువ ద్వారానే ఒక మనుష్యుడు భక్తుడుగా, పవిత్రుడుగా ఆ సిలువ రక్తం ద్వారా, యేసు ప్రభు వారి యొక్క సిలువ రక్తం ద్వారా తీర్చబడినటువంటి వాడై, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించడు అన్నట్లుగా ఈ సిలువ భూలోకము నుండి పరలోకానికి వెళ్ళడానికి నిచ్చెన అయిపోయింది. దానికి అంటారు నాన్న ప్రభువారు, నాన్న మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం ఉందా? అది అసలు 30 చదువు. దేన్నట? ముందు సిలువ దగ్గరికి రా. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. చూసారా? ఇప్పుడు ఏం చేయాలి? మనం సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. సిలువ కావాలి. మరలా మత్తయి 16, 24, 25 వచనాల్లో కూడా మళ్ళీ 16, 24, 25లో అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపకూడిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింప వాళ్ళను. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, ఇలా చూడండి. కొంతమంది ప్రభువారిని గురించి చక్కగా ధ్యానం చేసిన వారు, మరి బైబిల్ చదివిన వారు, క్రైస్తవేతరులైన వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. నేను సిలువను గురించి వేళ ధ్యానం చేస్తుంటే ఈ పాయింట్ ఒకటి నాకు తగిలింది. నేను చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో రామకృష్ణ పరమహంస తర్వాత ఇంకొక ఆయన స్వామి వివేకానంద, ఆయనేమో రామకృష్ణ గారు గురువు, వివేకానంద గారేమో ఆయన శిష్యుడు. వినండి నాన్న, ఇవి కొడుకు వినండి. ఎందుకంటే ప్రభువు ప్రస్తావన ఉంటేనే నేను చెప్తా, లేకపోతే లేదు. ఈయన గారు స్వామి వివేకానంద గారు ప్రబోధ రత్నాకరం, అంతేనా? ప్రబోధ రత్నాకరం అనే ఒక పుస్తకం రాశారు ఆయన. రాసుకోండి, మీరు తర్వాత చూసుకోండి, యూట్యూబ్లోకి వచ్చి ప్రబోధ రత్నాకరం అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో మొదటి పేజీలోనే క్రీస్తు ద్వారానే మనము పరమ తండ్రిని చేరుకొనగలము ఆయన రాసిన మాటలో. నాన్న వినండి, ఇంత కొద్ది గొప్ప చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు అవసరం. ఆయన రాసినటువంటి తన పుస్తకం మొదటి పేజీలోనే క్రీస్తు ద్వారానే మనము
పరమ తండ్రిని చేరుకోగలము. చూడండి, అంటే ఆయనకి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ఈ సత్యము ఆయన గ్రహించేటట్లుగా తెలియబడింది. వాస్తవాన్ని తాను గ్రహించాడు. అంటాడు మళ్ళీ ఆయన, క్రీస్తు కాలంలో నేనుంటే, యేసయ్య ఉన్న కాలంలో నేనుంటే ఆయన పాదాలను కన్నీళ్లతో కాదు, ఆయన పాదాలను ఆ స్త్రీలాగా కన్నీళ్లతో కాదు, నా హృదయ రుద్రముతో తుడిచేవాడిని. నా హృదయ అంటే నా గుండెల నుండి వచ్చిన రక్తంతో తుడిచేవాడిని. గట్టిగా చప్పట్లు కొడతా అని గొప్ప సాక్షి ఇచ్చాడు ఆయన. చూడండి, ఆయన ఇందులో ఆత్మీయతను ఎరిగేటటువంటి వారు యేసు ప్రభు వారిని కొనియాడతారు. అలాగే మన జాతి పిత మహాత్మా గాంధీ, ఆయన గారు కూడా బైబిల్ చదువుతాడు. ఆయనకు బైబిల్లో చాలా ఇష్టమైంది ఏదంటే, మీరు చెప్పండి, ఎవరైనా తెలిసాం? గట్టిగా చెప్పండి. అది కొండ మీద ప్రసంగం. నీకు మార్కులు. కొండ మీద ప్రసంగం. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయనకు అన్నిటికంటే అందులో ఇష్టమైంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. ఆయన కూడా శాంతితోనే మనము జయించగలము, ప్రేమతోనే మనం దేనైనా సాధించగలమనే సిద్ధాంతాన్ని ఎరిగినవాడు కనుకనే నిరాహార దీక్ష చేసి శాంతి పోరాటం చేసి అది బ్రిటిష్ వాళ్ళ హృదయాలు కదిలించి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మన క్రైస్తవులు అట్లాగా అందరూ మారు మనసు పొందినవాడు, ఆయన పేరు యాకోబు, ఎప్పుడు బారులోనే ఉంటాడు. ఈయన పేరు యోహాను, 24 గంటలు సిగరెట్లు తాగుతూనే ఉంటాడు. లేరా మారు మనసు లేని, పరిశుద్ధత లేని, రక్షణ లేని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నిజ క్రైస్తవులే అండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళందరూ చూసి పరిమాణ వాళ్ళందరూ వాళ్ళతో పాటు మనల్ని కూడా దూషిస్తున్నారు. నిజ క్రైస్తవులను కూడా అందరూ ఉంటారు. శిలువ దగ్గర ఎట్లున్నట్టు 2 రకాలైన దొంగలు యేసయ్య పక్కనే ఉన్నారు. ఒకడేమో రక్షించబడ్డాడు, ఒకడేమో మన నరకానికే పోగొట్టుకున్నాడు. అట్లాగే ఉంటారు అందరూ. క్రైస్తవులు అనబడే వాళ్ళందరూ పరలోకం వెళ్ళరండి. ఎవరైతే యేసు ప్రభువుని పోలి నడుస్తారో వాళ్ళే వెళ్తారు. అది ఆయన పోలి నడిచి తన సిలువను తను ఎత్తుకొని, తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని వెంబడించిన వాడే నిత్య జీవానికి లేక దేవునికి కుమారుడవటానికి పాత్రుడుగా ఎంచబడతారు. కాబట్టి చాలామంది తెలియక ఇలాగున విమర్శిస్తుంటారు వాళ్ళు ఎవరినో చూసి. ఇక్కడ చూడండి, ఈయన ఒక అన్యుడైనప్పటికీ వివేకానంద గారు ఆ గ్రంథాన్ని చదివి వాస్తవాన్ని గ్రహించాడు. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే, ప్రభువాన్ని గూర్చి క్రీస్తును ఎవరు కూడా కనుమరుగు చేయలేరు కదా. కళల్లో నుండి ఎవరు కూడా మరుగు చేయలేరు, దూరం చేయలేరు. ఆత్మనేత్రాలు గలవారు తప్పక చూస్తారు, ఇంకంతే, నో డౌట్. మళ్ళీ వాస్తవం మీరేం చేస్తారంటే, మీరు భక్తుల చరిత్ర చదవాలి. సాధు సుందర్ సింగ్ గారు బైబిల్లో పౌలై ఉన్నాడు. మామూలుగా మన దేశంలోని, ప్రపంచంలోనే ఇంకొక పౌలయ్య సాధు సుందర్ సింగ్. ఆయన చెప్పులు లేకుండా నడిచి అవి ఇవి కుచ్చుకొని రక్తం గల పాదాలతో నడిచేవాడంట. అలాగే రక్తం కారుతూ ఉండేదట. దాన్ని పట్టించుకోకుండా ఆ ఊరు వెళ్ళాలి, నేను వారి క్రీస్తుని గురించి చెప్పాలి, వాళ్ళు క్రీస్తులకు వాళ్ళని నడిపించాలి. ఒక పట్టుదలతో దేన్ని లెక్క చేయకుండా, శ్రమను, రక్తాన్ని, కష్టాన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళినటువంటి గొప్ప అపోస్తలుడు కదా. ఘనమైనటువంటి పౌలులాంటి వాడు సాధు సుందర్ సింగ్. గట్టికి చప్పట్లు కొట్టి ఆయన ఘనపరుద్దాం. నానా ఇంత గొప్ప వ్యక్తి ఆయన ఆ సింగ్ కదా. వాళ్ళ మతం వేరు, తత్వం వేరు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, ఈ దుర్మార్గులు బ్రిటిష్ వారు, వాళ్ళ గ్రంథం ఈ బైబిలు అని
ఆ బైబిల్ని చించేసి తగలబెట్టేశాడు. బైబిల్ని చించి తగలబెట్టాడు. అయితే ఆయన భక్తుడు, దైవభక్తి ఉంది. దైవం ఎవరో ఎరగలేదు కానీ దేవుడి మీద మాత్రం భక్తి ఉంది. అది ఎలాంటి భక్తి అంటే, మన పౌలు గారికి బైబిల్లో ఉన్న పౌలు గారికి యూదా మతం మీద ఎంత భక్తి శ్రద్ధో, దాని కొరకు క్రీస్తుని ఎరక హింసించాడో, ఈయన కూడా మంచి భక్తి శ్రద్ధ ఉంది. కానీ దేవుడి మీద, ఆ దేవుడు ఎవరో, ఏ నామమును అవతరించాడో ఎరగక బైబిల్ని చించి తగలబెట్టేశాడు. బైబిల్ చించేసి తగలబెట్టిన వ్యక్తి చిన్నతనంలోనే ఒక యవన ప్రాయం వచ్చేసరికి లోకం మీద ఆయనకి అయిష్టత, వైరాగ్యం కలిగింది. ఏంది బ్రతికింది, తినటం, తాగటం, చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, చావడం, ఇదే నా బ్రతుకు? అసలు ఏంటి పరమాత్మ ఏంటి? అసలు దేవుడు ఎందుకు అవతరించాడు, ఎందుకున్నాడు? మరి అక్కడికి వెళ్ళాలి కదా, మనం ఆయనతో బ్రతకాలి కదా, అది శాశ్వతం కదా. కనుక ఆ దేవుడిని నేను చూడాలని రకరకాల నామస్మరణలు చేశాడు. కానీ ఎవరు ఏ ప్రత్యక్షత కలగలేదు. ఇంకే లాభం లేదులే అంటే ఇదంతా ఒట్టిది కావాలో, నాస్తికులు అన్నట్లు, కమ్యూనిస్టు వారు అన్నట్టు దేవుడు లేడు, ఎవరు లేడు కావాలి అని ఒక టైం తీసుకున్నాడు. ఈ టైం వరకు దేవుడు నాకు కనపడకపోతే నేను చస్తాను, రైలు కింద పడో, విషం తాగో డిసైడ్ చేసుకున్నాడు. మీరు చదవండి నాన్న, సాధు సుందర్ సింగ్ గారి చరిత్ర చదవండి. నేను చెప్పే కంటే మీరు చదివితే మీకు అర్థమవుతుంది, మీకు విశ్వాసం కూడా కలుగుతుంది. భక్తుల చరిత్ర వదిలిపెట్టొద్దు. ఆయన తెలియక గ్రంథాన్ని తగలబెట్టాడు. పౌలు గారికి తెలియక ఎట్లాగో హింసించాడు. ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక భక్తుడు మంచి పుస్తకం రాస్తే రాకడ వాటిని గురించి, చిచి ఇదంతా తప్పు అని తెలిసినప్పుడు ఊరుకో, నీకేం పని అని దాన్ని తగలబెట్టాడండి. అందులో వాక్యం ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది. ఏమైనా బుద్ధి ఉందా? అది నాకు తెలిసినప్పుడు ఆయన మీద ఇష్టమే పోయింది. ఒక భక్తుడు నీకు నేను చాలామంది బుక్స్ చూస్తాను, నాకు కొన్ని నచ్చవు, పక్కన పెట్టేస్తా. ఒక ఆయన ఏదేదో పరిశుద్ధాత్మ గురించి రాశాడు, నాకు నచ్చలా. నచ్చినోడు చదువుకుంటారుగా, నేను ఎవరిని తగలబెట్టడానికి? దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత ఏదో తగలబెట్టాడు ఆయన. చాలా బాధ వేసింది నాకు. అందులో వాక్యం ఉంటుంది కదండి, వాక్యాన్ని మనం తగలబెట్టవచ్చా? ఎరగనోళ్ళంటే సాధు సుందర్ సింగ్ గారు అంటే ఎరగక తప్పు చేసి, ఈయన అంటాడు పౌలయ్య, నేను ఎరుగక తెలియక చేసి ఎరగకుండా చేశాను, అట్లాగా ఇప్పుడు ఎరిగాను, దేవుడు నన్ను క్షమించాడు. ఎరగక సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ తగలబెట్టాడు. తనకు వైరాగ్యం వచ్చింది, నాకు దేవుడు ఎవరో నాకు కనబడాలంటే ఎవరు కనబడలా. ఒక టైం పెట్టుకున్నాడు, ఈ టైంలో దైవ ప్రత్యక్షత నాకు లేకపోతే ఈ బ్రతుకంత వ్యర్థమని ఈ విషయం దాగు ఆ రైలు కింద పడి చస్తాను అనుకున్నాడు. మొండోడు. భక్తులు ఇలాంటి మొండోళ్ళు ఉంటారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు. అయినా వినండి, నేను కూడా ఒకప్పుడు మొండోడిని. నువ్వు నాతో మాట్లాడాలి, నాకు కనబడాలని తల బాదుకున్న, బండకేసి కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. మీరు అందరిలో ఒక మొండితనం ఉంది, భక్తులు లేదని నేను చెప్పడంలో. లేకపోతే ఇట్టుండరు మీరు మందిరంలో, ఇటు కొట్టుకొని పోయేవాళ్ళు. భక్తులు ఒక్కొక్కసారి ఈ పట్టు, ఈ మొండుతనం కూడా కనబడాలి. నువ్వు నాతో ఎందుకు మాట్లాడు, నాకెందుకు దర్శనం ఇవ్వవు, నాకెందుకు వరం ఇవ్వవు, నాకెందుకు జ్ఞానం ఇవ్వవు, నాకెందుకు ప్రార్థన బలం ఇవ్వవు? ఇది మొండితనం కదా. రావడం పోవడం అనేది ఫార్మాలిటీ, రావడం పోవడం. సినిమాలకు కూడా వెళ్తాం వస్తాం, పార్క్ కూడా వెళ్తాం వస్తాం, సర్కస్ కూడా వెళ్తాం పోతాం వస్తాం. ఇది వచ్చిపోయేది కాదు, ఇక్కడున్న దాన్ని తీసుకొని వెళ్ళేది. గట్టిగా చెప్పకూడదు. దేవునిలో ఇంత ఉంది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలో. హన్నా వచ్చింది, పడింది మందిరంలో, శిలోకం పడైపోయింది. ఒక బిడ్డను కాదు 5-6 మందిని సంపాదించుకో. నేను చెప్పేది ఏంటంటే, భక్తి జీవితాన్ని మీరు తేలిక అంచనా వేయొద్దు.
మనకు ఒక ఉన్నతమైన పునాది మన యేసయ్య వేసాడు. ఆ పునాది ఒట్టొట్టికి కాదు, సిలువతో వేశాడు. ఆ సిలువ అంటే ఏదో చెక్కో ఇనపదో స్టీలుదో కాదండి. తన రక్తము అందులో ప్రవహిస్తూ ఉండగా, ఆ సిలువలో తన రక్తము ప్రవహిస్తుండగా రక్తముతో పునాదులు తవ్వాడు. రక్తముతో సాతాను శిరస్సు చితక కొట్టాడు. ఆదికాండం 3:15 ప్రవచనం నెరవేర్పు చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ జయ రాజా, జయ జయ స్తోత్రము, జయ స్తోత్రము, జయ జయ స్తోత్రము, జయ జయ యేసు, జయ యేసు, జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమాధి 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 గెలచిన, సమాధి ఓడెను, సోము జయ యేసు, జయ యేసు, అమరమూర్తివి, జయ యేసు, అమరమూర్తివి, జయ జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా. ఇది ఆయన శిలువ రుధిరముతో మన ఆత్మీయ జీవితానికి పునాది వేశాడు. మళ్ళీ వాడొచ్చి ఆదామవ్వలను టచ్ చేసినట్టుగా చేస్తాడేమోనని వాడు శిరస్సు చెప్పాలి. వింటున్నారు నేను చెప్పేది? శిరస్సు చిత్తగొట్ట. ఫాలో అవ్వాలి, ఇంటే మీకు అర్థమయ్యేది. ఇది గట్టి పునాది, క్రీస్తు రక్త శిలువ రక్త పునాది. ఇందులో కట్టబడింది దేవుని సంఘం. ఈ పునాదిలో నిర్మించబడ్డాం కనుక ఇందులో నుంచి మనం పెరికి వేయబడకూడదు. కీర్తనకారుడు 11 అన్నట్లుగా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ పునాదులు పాడు చేసుకోకూడదు. అంటే అర్థం ఏంటంటే నీవు యేసయ్య రక్తం చేత కడగబడ్డావు. ఆ ప్రేమతత్వాన్ని, త్యాగాన్ని ఏమండి ఎక్కిరిచ్చిందని ఒకడంట ఇల్లే తగలి పెట్టుకున్నాడంట. బౌను పెట్టేముంది, ఏదో ఒక రోజు ఆ చేప మొక్కో ఏదో బజ్జో అక్కడ పడేస్తే బౌన్లో పడుద్ది. అది ఎప్పుడుకైనా దాన్ని చంపేసేయచ్చు. బౌను పెట్టాలి కానీ ఇల్లు తగలబెడితేట. కనుక ఎవరో ఏదో అన్నారంటే ప్రార్థన బౌను పెట్టేయి, తరిమేస్తాడు యేసయ్య. నీ ఆత్మీయ ఇల్లు తగలబెట్టుకుంటే ఎట్లా? పిచ్చి వ్యక్తివి కదా నువ్వు. ఒకసారి ఏం చేయాలంటే ఆ సమయంలో మన కొరకు ప్రభువారు గార్చినటువంటి శిలువ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఆనందం ఏం పని, నేను ఎందుకు వెళ్ళాను, మందిరానికి ఎందుకు వెళ్ళాను, ప్రార్థనకి ఎందుకు వెళ్ళాను, బాప్తీసం ఎందుకు తీసుకున్నాను? ప్రభువుని బట్టి కదా. నన్ను ఎక్కిరించిన వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు, నన్ను చిన్న చూపు చూసిన వాళ్ళ కోసం కాదు కదా. నేను వాళ్ళు ఏమన్నా నన్ను సరి చేయగలరా, నిలబెట్టగలరా, బలపరచగలరా?
నా కొరకు రక్తం కార్చిన యేసయ్య, ప్రాణం పెట్టిన యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య. ఆయన కావాలి నాకు. ఆయన కొరకు నేను ఏమైనా చేయాలి అనే తీర్మానంతో రావాలి. ఈ శ్రమల దినాల్లో ఆయన శ్రమ ఆయన కొరకు అనుభవించాల, మన కొరకు అనుభవించాడు. ఈ సూత్రాన్ని మనం గ్రహించాలి నాన్న. ఈ శిలువ విధానంలో ఉంటే ఈ శిలువ ధ్యానం మనకు త్రీకరణ శుద్ధిని కలుగు చేస్తుంది. త్రీకరణ శుద్ధిని, శరీరానికి, ప్రాణానికి, ఆత్మకు. అర్థమవుతుందా? శరీరానికేమో శిలువను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు శరీర క్రియలను లయపరుస్తుంది. శరీర వ్యతిరేకపరమైన వాంఛలకు మనం లోబడకుండా ఈ దేహాన్ని దేవునికి ఆలయంగా మలుచుకుంటాం. కనుక ఆ ధనవంతుడికి అలా కాకుండా నా ప్రాణమ తినుము తాగుము సుఖించమన్నట్లు కాకుండా మనం దేవుడు మనకు ప్రాణం ఇచ్చిన దాన్ని బట్టి, జీవం ఇచ్చిన దాన్ని బట్టి, బ్రతికిచ్చిన దాన్ని బట్టి నా ప్రాణమ యెహోవాను సన్నిధించు కదా. ఎప్పుడు ఆత్మ శుద్ధీకరణగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని. ఇది ఇలాంటిది శిలువ ధ్యానాన్ని మనం చేస్తున్నప్పుడు త్రీకరణ శుద్ధిని మనకు కలుగా చేస్తుంది. ఎంత విలువైనది శిలువ. చెప్పుకుంటూ వెళ్తే ఇంక ఈ నెలంతా చెప్పేసుకుందాం, జ్యేష్ఠ పండుగ దాకా చాలా సంగతులు ఉన్నాయి. కొంత శ్రేష్ఠ భక్తుల యొక్క ప్రత్యక్షతలు కూడా ఉన్నాయి. అసలు విషయానికి వెళ్దాం. సాధు సుందర్ సింగ్ గారు చనిపోతానని రెడీ అయిపోయాడు. దేవుడు అనేవాడు కనపడకపోతే వెంటనే అర్ధరాత్రి గడియలో యేసు ప్రభుల వారి యొక్క శిలువ దర్శనం కలిగింది. సుందర్ నీవు చావనక్కరా లేదు, నీ కోసం నేను ముందే కలువరి శిలువలో చనిపోయాను, రక్తం కార్చాను. శిలువ దర్శనాన్ని చూయించాడు. సౌలు గారికి ఎలాగో సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావని స్వరం వినబడిందో, సాధు సుందర్ సింగ్ గారికి కూడా ఆ శిలువ దర్శనము, ఆ స్వరము వినబడింది. గుండె రొమ్ము కొట్టుకున్నాడు. అయ్యో ప్రభువా, నీ శ్రేష్టమైన నీ గ్రంథాన్న నేను తగలబెట్టింది. నీ గ్రంథాన్న నేను ఎరుగక ఎన్నో దూషణలు చేశాను, ఎంతగానో నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను, నీ గ్రంథాన్ని చింపివేశాను, కాల్చివేశాను, క్షమించు ప్రభు అని విలపించాడు, పశ్చాత్తాప పడ్డాడు. ఆయన సాధు సుందర్ సింగ్గా రక్షించబడి మార్చబడి ప్రపంచంలోనే అనేక దేశాల కాలి నడకన సువార్తను ప్రకటించి వేల కొలది వ్యక్తులను భక్తులుగా చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదా. కనుక శిలువలో ఇంత శక్తి ఉంది కనుక మనం మన అనుదిన ప్రార్థనలో యేసు ప్రభుల వారి యొక్క శిలువ ధ్యానాన్ని చేస్తూ పశ్చాత్తాప్తులమై విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిద్దాం. మన స్థితిగతిని అదిగో ఆ శిలువకి కొట్టివేసుకుందాం. లోకం మీదకి పరుగడి కింద క్రీస్తు శిలువలో భద్రపరచబడి ఆ నీడలో సాగుతూ పరలోక గమ్యానికి చేరదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తల్ల వంచండి, హృదయాలు తెరవండి, ప్రార్థన చేసుకుందాం.